ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. బంగారం అసలు ఎంత భయంకరంగా పెరుగుతుంది అనంటే ప్రిడిక్షన్స్ అట్లనే ఉన్నాయి, మార్కెట్ కూడా అట్లనే బంగారం ధరలు పెరుక్కుంటా పోతున్నది. అరే కొందాము అన్నా కూడా భయపడే సిచ్యువేషన్కి వచ్చేసింది అనమాట. 1,30,000కు దగ్గరలో ఉంది బంగారం ధర. సరే, మనం ఉన్నది 2025. 2026లో మాత్రం మీరు బంగారం కొనాలంటే కొన్ని కండిషన్స్ వర్తిస్తాయి. ఇప్పుడు కదా షాప్కి వెళ్ళి ఈజీగా వెళ్ళి బంగారం కొని తీసేసుకొని వచ్చేస్తున్నాం. 5 తులాల 10 తులాల పెద్దగా ఏం ఫరక్ కూడా పడతలేదు, పోయి అట్లా కొనుక్కొని వచ్చేస్తున్నాం. కానీ 2026లో మీరు బంగారం కొనాలి అంటే కొన్ని షరతులు వర్తిస్తాయి. కేంద్ర సర్కార్ కొన్ని రూల్స్ కూడా తీసుకొచ్చింది. అవేంటో చెప్పే ప్రయత్నం నేను చేయబోతున్నా. ఇవి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ కూడా చేయబోతోంది. అవేంటి అనంటే మీ పాన్ అట్లాగే మీ ఆధార్ కార్డ్ని ఖచ్చితంగా బంగారం కొనేటప్పుడు చూపించాల్సిందే. దిస్ ఇస్ మస్ట్. రూల్లో ఫస్ట్ ఇదే. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఖచ్చితంగా ఉండాల్సిందే మీరు బంగారం కొనాలి అంటే. ఎంత? 2 లక్షలు ఆర్ దానిపైన మీరు కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా పాన్ అండ్ ఆధార్ చూపిస్తే కానీ బంగారం ఇచ్చే పరిస్థితి దుకాణదారులకు ఉండదు, కొనే పరిస్థితి మీకు కూడా ఉండదు. సో ఇది ఫస్ట్ కండిషన్ అన్నమాట. సరే, 1 తులం వరకు పెద్ద ఎగ్జెంప్షన్ ఇచ్చినట్టుంది. 2 లక్షలు అని అంటే మరి ఇప్పుడు 1,30,000 ఉంది కాబట్టి మరి 2026లో నెక్స్ట్ మంత్లో ఎంత పెరుగుతుందో తెలియదు. కానీ 2 లక్షల పైబడి మీరు ఏది కొన్నా సరే బంగారానికి సంబంధించి ఖచ్చితంగా పాన్ అండ్ ఆధార్ చూపించాల్సిందే. తర్వాత క్యాష్ పేమెంట్ ఓవర్ 2 lakhs ఆర్ బ్యాన్. యాక్చువల్లీ 2 లక్షకు మించి మీరు క్యాష్ రూపంలో ఇవ్వడానికి లేదు. ఏది ఇచ్చినా 2 లక్షల లోపలనే మీరు ఇవ్వాల్సిందే, దాన్ని మించి మీరు ఇవ్వడానికి లేదు. ఇది కూడా బ్యాన్ చేసింది కేంద్ర సర్కార్. ఈ రూల్స్ అన్నీ కూడా బంగారం కొనేటప్పుడు ఉండబోతున్నాయి. నెక్స్ట్ జిఎస్టీ అండ్ దాని ఛార్జెస్ ఎట్లా ఉండబోతున్నాయంటే, మీరు గోల్డ్ కొన్నప్పుడు 3% జిఎస్టీ మీరు గోల్డ్ మీద వాల్యూని క్యాలిక్యులేట్ చేసి 2 తులాలు అనుకోండి, దాని మీద 3% జిఎస్టీ క్యాలిక్యులేట్ అవుతుంది. లేదు, మీరు ఆర్నమెంట్ బంగారం కొనేటప్పుడు 5% జిఎస్టీ ఆన్ మేకింగ్ ఛార్జెస్ ఇది కూడా వర్తించబోతోంది ఖచ్చితంగా. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు 1,00,000కు సంబంధించి బంగారం కొన్నారనుకోండి, అంటే 1,00,000 వర్త్కి సంబంధించి ఏదో ఒకటి రెడీమేడ్ బంగారం కొన్నారు. దానికి మేకింగ్ ఛార్జెస్కి సంబంధించి మీకు ఛార్జ్ ఎంత పడుతుంది అంటే 10,000. ఈ గోల్డ్ మీద కూడా జిఎస్టీ పడుతుంది కదా, అది ఎంతనో ఎన్ని తులాలు ఉంటే దాని మీద జిఎస్టీ ఒకవేళ 1,00,000 వర్త్ది కొంటే 3,000. తర్వాత జిఎస్టీ మళ్ళా మేకింగ్ మీద కూడా ఉంటుంది, ఆ జిఎస్టీ కలుపుకొని 500. సో మొత్తంగా కలిపి మీరు 1,00,000 వర్త్ ఆఫ్ బంగారం ఆర్నమెంట్ రూపంలో కొంటే గనక మీకు అడిషనల్ ఛార్జ్ ఎంత అంటే 3,500. ఇవి మీకు వర్తించబోతున్నాయి. ఇవి ఖచ్చితంగా రూల్స్లో భాగంగా ఉండబోతున్నాయి. ఇంకోటి వ్యాలిడ్ ట్యాక్స్ ఇన్వాయిస్. ఇది ఖచ్చితంగా ఎవరైతే కొనుగోలుదారు ఉన్నారో వాళ్ళ పేరు మీద ఖచ్చితంగా ఆ బిల్ని తీసుకోవాల్సిందే. ఇది మస్ట్. హాల్మార్క్ ఉండాలి. అంటే ఈ మధ్య కాలంలో మోసాలు బాగా జరుగుతున్నాయి కాబట్టి ఈ బంగారం ఏవైతే ఆర్నమెంట్ రూపంలో మీరు కొంటున్నారో 18 క్యారెటా 22 క్యారెటా ఎన్ని క్యారెట్లు ఉంది దాని మీద ఖచ్చితంగా లేబుల్ అయి ఉండాలి. అంటే ఆ బంగారం మీద ఆ లేబుల్ ఉండాలి. సో ఇది కూడా రూల్ మస్ట్గా చేయబోతున్నారు. ఇక మేకింగ్ ఛార్జెస్ కావచ్చు, ఇంకా కొన్ని డిఫరెంట్ ఆఫర్స్ రూపంలో ఎవరైనా సరే తగ్గించుకోవచ్చు. అది ఈ స్టోర్లకే వదిలేసింది. కానీ ఖచ్చితంగా ఈ ఛార్జెస్ మాత్రం ఎవరైతే ఈ ఆర్నమెంట్ రూపంలో కొంటారో వీళ్ళందరికీ కూడా వర్తించబోతోంది. ఇవి ఖచ్చితంగా కూడా ఏం చేస్తాయి అంటే, ఇట్లాంటివి రూల్స్ పెట్టినప్పుడు మీ మనీ ఎక్కడ కూడా మీరు స్పెండ్ చేస్తున్న మనీ ఏదైతే ఉంటుందో దానికి వాల్యూ ఉంటుంది. అట్లాగే ఫ్రాడ్స్ ఏవైతే జరుగుతున్నాయో, అంటే 18 క్యారెటే ఉంటుంది బట్ మీ దగ్గర 22 క్యారెట్ల బంగారం ఇట్లా అమ్మేస్తున్నారు దుకాణదారులు. అవేం పట్టించుకోకుండా కొనేస్తున్నాం కూడా. ఎంత లాస్ అది. అప్పుడప్పుడు దాడులు జరిగినప్పుడు ఇదే కనుక్కుంటున్నారు అధికారులు కూడా. సో ఇవి ఏడా కూడా జరగకుండా ఇవన్నీ రూల్స్ పెడుతూ కూడా నాణ్యమైన బంగారం కస్టమర్స్కి అందాలి అనేటువంటి ప్రయత్నం కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. సో అందులో భాగంగానే స్ట్రిక్ట్గా రూల్స్ ఉండబోతున్నాయి.
2026లో ఖచ్చితంగా ఈ రూల్స్ అన్నీ కూడా పాటిస్తేనే బంగారం కొనొచ్చు, అట్లాగే బంగారం అమ్మే వాళ్ళు కూడా అమ్మచ్చు. లేదంటే మన కర్మ గాలిపోయి ఏదో రూపంలో కొనే ప్రయత్నం చేసినా కూడా నిఘా ఉండబోతోంది కేంద్ర సర్కార్ది. ఇప్పటి వరకు ఒక లెక్క, 2026లో ఇంకో లెక్క అని చెప్పకనే చెప్తున్నాయి ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర సర్కార్ కూడా. సో ఇప్పుడు గోల్డ్ కొనేవాళ్ళు కొంతవరకు ఆనందపడతారు, కొంతవాళ్ళు ఎవరైతే ఈ మనం అవునన్నా కాదన్నా వేరే వేరే రూపంలో ఎక్కడి నుంచైనా డబ్బులు వస్తే తీసుకెళ్ళి బంగారంలో పెట్టుబడి పెట్టేస్తున్నారు, ఈజీగా బంగారం కొనేస్తున్నారు. దానికి బిల్లు కూడా ఒక్కొక్కసారి అసలు ఇస్తలేరు. బేగం బజార్కి వెళ్తే మీరు చూడండి, క్యాష్ రూపంలోనే చాలా మంది అడుగుతూ ఉంటారు. అసలు ఇది ఎవరైనా పట్టించుకుంటున్నారో లేదో. వ్యాపారం భయంకరంగా జరిగే బేగం బజార్లో మీరు ఖచ్చితంగా మాకు డబ్బులే ఇవ్వండి, మీరు క్యాష్ రూపంలో ఇవ్వండి అంటున్నారు. అసలు మొత్తం డిజిటలైజ్ అయిపోయిన తర్వాత క్యాష్ ఎట్లా అడుగుతున్నారో నాకైతే అర్థమైతలేదు. క్యాష్ ఇవ్వండి, ఆన్లైన్ పేమెంట్ లేదు అని చెప్పేస్తున్నారు. ఎట్లా సాధ్యం అవుతుంది అసలు? ఆటో కానీ చిన్న పళ్ళ దుకాణంకి వెళ్ళినా కానీ అసలు చిన్న దుకాణదారుల దగ్గర కూడా ఆన్లైన్ పేమెంట్ ఉంది. అట్లాంటిది బేగం బజార్లో కొన్ని వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతాయి, అక్కడ క్యాష్ ఎట్లా అడుగుతున్నారు? ఇదెవరు పట్టించుకుంటలేరా? ఐ డోంట్ నో. మళ్ళా మనం డైవర్ట్ అయిపోతున్నాం. సో ఇది ఉన్నటువంటి సిచ్యువేషన్. ఖచ్చితంగా కేంద్ర సర్కార్ మాత్రం 2026లో బంగారం కొనాలంటే ఈ రూల్స్ని తీసుకొస్తోంది. దీన్ని గమనించుకోవాల్సిందిగా కూడా ప్రజలకి విజ్ఞప్తి చేస్తోంది.